కృపాభరితుడైన మా దేవ, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను. మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడవు తండ్రి. మీ కార్యాలు చాలా గొప్పవి ప్రభా. ఆర్కన్సాలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ బిడ్డల్ని మీరు కనికరించండి తండ్రి. ఈరోజు ఆఖరి రోజయ్యా మీటింగు. దయచేసి మీరే ప్రతి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. శాశ్వతమైన ప్రేమ వాక్యం వింటున్నటువంటి బిడ్డల మీద కూడా చూపెట్టండి. బిడ్డలు ఏ విధంగానైనా మీలోకి రావాలి, పరిశుద్ధపరచబడాలి, ప్రభు కొరకు నేను నిలవాలి అనేటటువంటి గొప్ప ఆలోచన ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మంచి దేవుడు తండ్రి, మంచి దేవుడు. నా కొరకు ఎందరో ప్రార్థిస్తున్నారు ప్రభా. ప్రార్థిస్తున్న బిడ్డలు అందరి కొరకు వందనాలు. ఆ బిడ్డల్ని కూడా మీరు బలపరచండి, వారి అవసరాలు తీర్చండి. ముఖ్యంగా వారిని ఆత్మీయతలో బలపరిచి స్థిరపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 18వ తారీఖు 2024 ఆదివారం. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము. నిన్నటి దినాన 13వ వచనమును గూర్చి చెప్పాను. షోమ్రోనును కొలిచిన నూలును, అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీదికి సాగలాగుతును. ఒకడు పల్లెమును తుడుచున్నప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను అని చెప్పారు. ప్రియులారా, గమనించాలి. యెరూషలేములో యూదావారు ఉంటున్నారు. ఆ యూదావారు చేసిన పాపాన్ని గురించి దేవుడు దుఃఖపడుతూ కోపపడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. షోమ్రోను అనగా కావలి గోపురం. కావలి గోపురం ఏది అంటే, ఈ ప్రపంచంలో మనల్ని కాచున్నటువంటి వారు ఉన్నారు. వారు ఉన్న స్థలమే కావలి గోపురం అని చెప్పాలి. వారున్న స్థలం ఏది అంటే, మీరు వెళ్ళి ఆరాధిస్తున్నటువంటి ఆ మందిరమే. అక్కడ వెళ్ళిన ప్రతి బిడ్డని కాపు కాసేవారు ఉన్నారు. నువ్వు వెళుతున్న మందిరంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. అక్కడ ప్రభు అంటాడు, ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభుల వారు సెలవిచ్చారు. అక్కడ ప్రభు ఉన్నాడు. ప్రభు ఉన్నట్లయితే ప్రభుతో పాటు ఆయన రక్తము కూడా ఉంటుంది. ఆయన రక్తము అక్కడికి వచ్చే ప్రతి బిడ్డను కడిగి శుద్ధీకరిస్తుంది. ప్రభు రక్తంతో కడగబడిన తరువాత ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధాత్మని పంపుతాను అనని. కాబట్టి ప్రభువు, ఆయన రక్తము, తర్వాత పరిశుద్ధాత్మ ఆ స్థలంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ తరువాత దేవుని వాక్యం కూడా ఉంటుంది. ఆత్మతో నింపబడిన ప్రతి బిడ్డ వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు నీవు కావలి గోపురంలో ఉన్నట్టు. నీకు కావలివారు యేసయ్య, ఆయన రక్తము, ఆయన ఆత్మ, ఆయన వాక్యం. ఈ 4 కూడా నువ్వు వెళ్ళేటటువంటి సంఘంలో ఉండి
నిన్ను కాపాడుతూ ఉంటాయి. కాబట్టి కావలి గోపురం కూడా పాడైపోయింది. వాక్యము సెలవిస్తుంది. దేవుడు తాను కొలిచిన కొలనూలును, అహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును యెరూషలేము మీదికి సాగలాగుదును అని చెప్పి, ఒకడు పల్లెమును తుడుచునప్పుడు దాన్ని బోర్లించి తుడుచున్నట్లు యెరూషలేమును నేను తుడిచివేసేదనని చెప్పాడు. పూర్తిగా యెరూషలేమును తుడిచివేస్తానని. యెరూషలేము పట్టణం అంత అసహ్యంగా మారిపోయాది. పనికిరాని విగ్రహాలతో నింపబడిపోయాది. దేవుడు కాని దేవుళ్ళు నింపబడి వాటిని ఆరాధించేవారుగా మారిపోయారు. సర్వశక్తిమంతుడైన దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి కారణం ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులే. ఆ రీతిగా రాజులు తప్పులు చేసి జనమంతటిని కూడా ప్రక్కదారి పట్టించారు. తిరిగి 14వ వచనంలో, మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను అని అంటున్నాడు. నా స్వాస్థ్యములో శేషించిన వారిని అనగా యెరూషలేము పట్టణంలో నాశనమై ఇంకా మిగిలిన వారు. స్వాస్థ్యము అని చెప్పాడు. స్వాస్థ్యం అంటే సొంత ఆస్తి అని అర్థం. ప్రపంచంలో దేవునికి సొంత ఆస్తి ఎవరంటే ఇజ్రాయేలీయులే. ఆ ఇజ్రాయేలీయులను గూర్చే మాట్లాడుతూ ఉన్నారు. వారిలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగిస్తాను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు అని వాక్యము సెలవిస్తుంది. దేవుని స్వాస్థ్యమని చెప్పబడిన ఇజ్రాయేలీయులను కూడా, వారి మీద కూడా ప్రభుల వారు కోపపడుతున్నారు. కాబట్టి వారు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన దినము నుండి నేటి వరకు దేవుని దృష్టికి కీడు చేస్తూ వచ్చారు. అందుకు దేవునికి కోపము పుట్టి వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టం పొందుకుంటారు అని చెప్పారు. ఈ మాటలన్నీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరివి ఇజ్రాయేలీయులకే అని అనుకోకండి. ఇజ్రాయేలు అనేటటువంటి పదము మొట్టమొదట యబ్బోకు రేవు దగ్గర యాకోబుకు దేవుడు పెట్టిన పేరు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలే అని చెప్పాడు. ఆ పేరు అక్కడ దేవుడు అతనికి పెట్టడానికి గల కారణం, అతడు దేవునితో పోరాడి గెలిచాడు కాబట్టి. అనగా ప్రార్థించేవాడు అని అర్థం, ప్రార్థించినవాడు అని అర్థం. ఈ రోజున ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇజ్రాయేలీయుడే. ఇజ్రాయేలీయులైనటువంటి మనము ఆయన స్వాస్థ్యమై ఉన్నాం. ఆయన స్వాస్థ్యముగా మనము జీవించాలి. కానీ విగ్రహారాధన అనేటటువంటి చెడు కార్యాన్ని మనము చేయకూడదు. విగ్రహారాధన నేను 13వ వచనం చెప్పేటప్పుడు చెప్పాను. మనుష్యుడు నిగ్రహ శక్తి లేకుండా, అంటే దేవుని మీద తన మనస్సు లగ్నం చేయలేక ఏదో దేవుడు ఇది అని ఒక విగ్రహాన్ని చేసుకుని ఇదే దేవుడని దానికి పేరు పెట్టి దాని కొరకు కొన్ని సాంప్రదాయాలు సిద్ధాంతాలు పాటిస్తూ ఉంటాడు. ఆ రీతిగా కాదు. రెండవది, నేను దేవుణ్ణి ప్రేమించాలి. అదే దానికంటే ఎక్కువగా
నా భార్యను ప్రేమిస్తాను, నా పిల్లల్ని ప్రేమిస్తాను, నా బంధువులను, స్నేహితులను, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా వ్యవసాయాన్ని, నా పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాను. దేవుని మీద ప్రేమ తక్కువ. ఆ రీతిగా కూడా కాదు. ప్రభు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నాకంటే మీరు దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది మీ మధ్య నుండి రెక్కలు ధరించి ఎగిరి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ప్రభు పిల్లలుగా మనము ఆలోచించాల్సింది, మనం దేవుని ప్రేమించకుండా భూమి మీద వస్తువులను, మనుషులను ప్రేమిస్తూ ఉంటే అవి మన మధ్య నుండి ఎగిరిపోతాయి. దేవుని ప్రేమించకుండా మరొక దాన్ని ప్రేమించడమే విగ్రహారాధన. యేసు ప్రభుల వారిని స్వంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఆయన మీదే మన ప్రేమ ఉండాలి. ఆయన్నే మనం ఎక్కువగా ప్రేమించాలి. దానికి కారణం లేకపోలేదు. నీవెవరో ఆ సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, మహిమాన్వితమైన తేజస్సులో అమరుడై ఉన్న ఆ గొప్ప దేవుడు ఈ భూమి మీద ఉన్న నిన్ను వెదకి రక్షించుకున్నాడు. నీ స్థితి ఏమి? నీవు దేవుణ్ణి కలుసుకోవటానికి తగిన వాడివా, తగిన దానివా? నేను కూడాను. అటువంటి అనర్హులమైన మనల్ని ఆ ప్రభు వెదకి రక్షించుకున్నాడు. మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇంత గొప్ప త్యాగం చేసిన దేవుణ్ణి నేను ప్రేమించకుండా విడిచిపెట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సంబంధాలను ప్రేమిస్తే దేవుని దృష్టిలో అది విగ్రహారాధనే. కాబట్టి నాకున్నవి అన్నిటికంటే నేను ఎక్కువగా దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి. అప్పుడే నేను విగ్రహారాధికుడు కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో ఆయనను ప్రేమించి ఆయనే నాకు దేవుడని ఆయన ఎదుట శిరస్సు వంచి జీవించటానికి ప్రభు కృప దయచేస్తాడు. ప్రియులారా, 15వ వచనం వరకు చదివి వినిపించాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.